ఎంజాయ్మెంట్, రాసలీలలు, ఏంద్రే రాజభోగం. ఒక్కొక్కసారి మీ ఫ్లైట్లు, మీ ఎయిర్ క్రాఫ్ట్లు, అసలు ఒక హీరోయిన్తో కూడా ఏదో ఒక పేపర్లో ఫోటో చూసా. పాపం ఆమె గురించి నాకు తెలియదు కదా, సబ్జెక్ట్ తెలియదు కాబట్టి నేను ఆమె గురించి ఏం కమెంట్ చేయను. నేను అడుగుతున్నా, బయటకు వచ్చింది ఒక ఫోటో, ఇంకా ఎన్నున్నాయి? అసలు ఈరోజు సిట్టు విచారించాల్సిన విషయం ఏంటంటే, అసలు ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ లో ఎంతమంది ఎక్కారు, ఎవరెవరు ఎక్కారు, చాలా చాలా విషయాలు. ఈ ఒక్క సబ్జెక్టు కొంచెం లోతుగా పోతే ఎన్ని విమానాలు ఎన్నిసార్లు వాడారు, ఎన్ని ప్రైవేట్ ఫ్లైట్స్ వాడారు, దానికి ఎంత డబ్బులు కట్టారు. సరే, అది బాగానే ఉంది. ఈ ఫ్లైట్ లో ఫోటోల్లో వచ్చింది ఎవడీడు? వెంకటేష్ నాయుడు. కోటీశ్వరుడు అనుకుంటున్నారా? వాడు కోటీశ్వరుడు అని మీరు అనుకుంటుంటే చాలా తప్పు. వాడు 4 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు. ఎంత? 4 లక్షలు. అంటే వాడి ఇన్కమ్ ఎంత ఉంటుంది? ఒక 20 లక్షలు ఉంటుందా, లేకపోతే ఒక 25 లక్షలు ఉంటుందా, ఒక 30 లక్షలు ఉంటుందా? నాకు తెలిసి అంతే. సంవత్సరానికి ఎట్ట ఎక్కాడు రా వీడి ఫ్లైట్ లో అని అడుగుతున్నాం. కారు కూడా లేదంట వాడు ఒంగోల్లో. ఈడు ఒంగోల్లో నామినేషన్ వేస్తాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి డమ్మీ నామినేషన్ ఎంపీగా వేస్తాడు, కానీ వైసీపీలో ఎవరికి తెలియదు. వాడెవడో మాకు సంబంధం లేదు. 4 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ చేసిన కట్టేవాడు ప్రైవేట్ ఫ్లైట్లలో పోతాడు. హీరోయిన్లు పక్కన ఉంటారు. సరే, వాళ్ళు షూటింగ్ పోయారో దేనికి పోయారో సినిమాలు తీసుకుని దట్స్ ఇర్రెలెవెంట్. బట్ ఈరోజు ఒక ఫ్లైట్ లో ఒక హీరోయిన్ తో కూర్చొని పోయే స్తోమత మనకి రావాలంటే మన దగ్గర ఎంత డబ్బులు ఉండాలి? ఏదో ఒక సినిమా తీయాలా, లేకపోతే వాళ్ళతో స్టోరీ డిస్కషన్ ఏదో ఒకటి ఉంటుంది. నేనేం తప్పుగా మాట్లాడటం లేదు. ఇది నేను అనేది, ఎంత లగ్జూరియస్ గా బతికారంటే, మీ దగ్గర ఎంత డబ్బులుంటే మీరు బతకగలుగుతారు ఒక్కసారి ఆలోచించండి. ప్రజలకు చెప్తున్నా, ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజలకు చెప్తున్నాం, ఒక్కసారి ఆలోచించండి. సొంత ఫ్లైట్ లో ఎక్కాడంటే, హీరోయిన్లు కూడా ఫ్లైట్ లో ఉన్నారంటే ఎంత సంపాదన ఒక మనిషికి ఉండాలి. ఆయన ఏమన్నా బిజినెస్ మ్యాగ్నెట్టా? లేదు. సరే, అది పక్కన పెడదాం. నెక్స్ట్, రోజా ఏమనింది? గాలి నా కొడుకులు అనిందా? నేను ఒకటి అడుగుతాను. హాఫ్ లేటు మా రోజక్క ప్రెస్ మీట్లు చూస్తున్నా, మళ్ళీ పాత రోజక్క వచ్చేసింది బయటికి. ఇప్పుడు రోజక్క, వాడు గుర్తుపెట్టుకో, మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. నువ్వు మాకు మర్యాద ఇచ్చావనుకో, నీకు ఇంకా ఎక్కువ మర్యాద ఇస్తాం. నువ్వు సంస్కారంతో మాట్లాడావనుకో, ఇంకా సంస్కారంతో మాట్లాడతాం. మేమేమంటాం? రోజా అంటానా? రోజక్క అంట. ఎంత ముద్దుగా పిలుస్తాను నేను. ఎవరైనా పిలుస్తారట రోజక్క అంట. ఎందుకు? మా ఆడపడుచు, నువ్వు మా ఇంట్లో మనిషివి. గాలి నా కొడుకులు గాలికి గెలిచారు. సరే, నేను చెప్పన్న దానికి రిప్లై అయ్యా. గాలి లేక ఓడిపోయారు. గాలి లేక ఓడిపోయారు. బాగుందా? అవసరమా మనకే? నాకు ఎంత అసహ్యంగా ఉందట మాట్లాడడం. నాకు నచ్చద్దా? గాలి నా కొడుకులు ఏంది? గాలి అంటే ఏం చేస్తావు? పద్ధతి ఉండబల్లా, రెస్పెక్ట్ ఉండబల్లా రాజకీయాల్లో. అంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు. మేమన్నా మాట్లాడితే ఆడస్తావు. ఏంది ఏడ్చే ముందు ఒకసారి ఆలోచించవా? నేను మాట్లాడితేనే కదా వాళ్ళు మాట్లాడిందని. ఏందా ఏడుపులేంది? నువ్వు మాత్రం ఊర్లో అందం తిట్టొచ్చు. గాలి నా కొడుకులేంది? ఇంకా ఎక్కువ మాట్లాడితే అసహ్యంగా ఉంటది. నేను ఒకటే చెప్తున్నా, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మన రాజకీయాలు బాగుండాలంటే మీరు రెస్పెక్ట్ ఇవ్వాలా, మేము రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరు రెస్పెక్ట్ ఇస్తే మేము రెస్పెక్ట్ ఇస్తాం.